చాలామంది జాపాలి గురించి ఫుల్ వీడియో అయితే చేయమని కామెంట్ చేశారు. సో జాపాలి గురించి ఫుల్ వీడియో అయితే నేను చేస్తాను. దట్టమైన ఈ శేషాచల అడవుల్లో హనుమంతుల వారు జన్మించిన జన్మస్థలానికి అయితే మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. ఆ ప్రాంతం మరెక్కడో లేదనమాట. జస్ట్ తిరుపతి కొండపైన జస్ట్ తిరుమలకి 7 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఆ స్వయంభూ దేవాలయం అయితే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఈ ప్రాచీన ఆలయం వచ్చేసి 15వ శతాబ్దానికి చెందిందిగా మనకి ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే ఈ ఆలయాన్ని విజయరాఘవరాయలు నిర్మించారని చెప్పేసి చరిత్రకారులు మనకు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ జాపాలి దేవాలయానికి సాగే మన ఈ ప్రయాణంలో దట్టమైన అడవులు చుట్టూ ప్రకృతి రమణీయాలతోటి ఆహ్లాదకరంగా సాగే మన ప్రయాణం చాలా మనసుకు మంచి స్వేచ్ఛనిస్తుంది. జాపాలి బస్ స్టాప్ అంటే మెయిన్ రోడ్ నుంచి మనకి కరెక్ట్గా 1 కిలోమీటర్ అయితే మనకి జాపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వస్తుంది అనమాట. దగ్గర 150 పైచిలకు మెట్లు అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. తిరుమల పై నుంచి జాపాలి వరకు రావాలంటే ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 8:30 వరకు అయితే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో ప్రతి బస్సు కూడా తిరుమల మెయిన్ బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా మెయిన్ బస్ స్టాండ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి బస్సు అయితే స్టార్ట్ అయ్యి వస్తుందన్నమాట. సో ఇక్కడ బస్ ఒక ప్యాకేజెస్ కూడా ఉంటుందన్నమాట. జాపాలి, పాప వినాశనం, వేణుగోపాల స్వామి ఆలయం అండ్ శిలాతోరణం ఇవన్నీ కలిపి కూడా ఒక ప్యాకేజ్లో కూడా మనం బస్ టికెట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని రాయిల పైన రాయిలు అయితే ఇక్కడ పెట్టున్నారు అనమాట. దాని అర్థం ఏమిటి అంటే ఇక్కడ రాయి పైన రాయి ప్రేరిస్తే త్వరగా ఇల్లు కట్టుకోవచ్చు అని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. సో అందుకనే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాయి పైన రాయి పేర్చి వెళ్తారు, త్వరగా ఇల్లు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో భక్తుల నమ్మకం అనమాట. మార్గ మధ్యంలో హనుమంతుల వారి చిత్రపటాన్ని మీరైతే చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇది. ఇక్కడ ఉన్న పాపకి ఒక అరుదైన పక్షి అయితే కనిపించింది. సో దాన్ని కూడా నేను చూపిస్తాను అన్నమాట. ఇక్కడ కనిపించిందండి, అది పక్షి అన్నమాట. చాలా అరుదైన పక్షి. ఏంటో అది నేను ఎప్పుడు చూడ, డిఫరెంట్గా ఉంది చాలా. మార్గ మధ్యంలో వెళ్తున్నప్పుడు ఈ చిరుతులు అయితే నా మనసును చాలా ఆకట్టుకున్నాయి అన్నమాట. ప్రతిదీ చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. సో మనం ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి ఇవన్నీ మనం తీసుకోవాలి. మజ్జిగ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు.
ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 200-300 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. మనం ఎలా అయితే వచ్చామో అలాగే తిరిగి వెళ్ళాలని. ఇక్కడ ఎలాంటి చెత్త కానీ డస్ట్ కానీ మనం వేయకూడదండి. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా పవిత్రమైన ప్రాంతం అండి. ఈ జాపాలి పుణ్యక్షేత్రంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం మరొకటి ఉందండి. అదే ఈ త్రాగునీరండి. కొబ్బరి నీటి కంటే కూడా స్వచ్ఛంగా ఉంటాయండి. కొబ్బరి నీళ్ళకి ఏమాత్రం తీసిపోవండి, అంత టేస్ట్ ఉంటాయండి. కావాల్సింటే చూడండి మీరు. నేను బాటిల్ కూడా తీసుకున్నానండి. ఒక బాటిల్ పెట్టుకున్నాను, వాటర్ చాలా బాగుంటాయండి. ఇక్కడ స్వయంభుగా వెలిసిన మహాగణపతిని అయితే మనం చూసుకోవచ్చండి. ఇక్కడ ఆ గణపతికి కాయిన్స్ అయితే స్టిక్ చేస్తున్నారు. ఎందుకు స్టిక్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదండి. కానీ ఇక్కడ మహాగణపతి స్వయంభుగా వెలిసాడండి. హనుమంతుల వారి జన్మస్థలం హంపి అని చాలామంది చెప్తారండి. కానీ హనుమంతుల వారి జన్మస్థలం వచ్చేసి అంజనాద్రి అండి. అంటే అదే మన జాపాలి. జాబాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వలన హనుమంతుల వారి దర్శనం పొందారండి. వారి పేరు మీదుగా వచ్చిన ప్రాంతం ఈ జాపాలి అండి. ఆ జాబాలి మహర్షి గారి పేరు మీద వచ్చిన ప్రాంతమే ఈ జాపాలి. సంవత్సరం క్రితం నాకు ఒక పెద్ద సమస్య అయితే వచ్చిందండి. అప్పుడు నేను ఇక్కడ ఈ మెట్ల మీద కూర్చొని ఆ హనుమంతుల వారిని వేడుకున్నాను. నా సమస్య అయితే 6 monthsలోనే తీరిపోయిందండి. నేను అప్పుడు రాలేకపోయాను. ఇప్పుడైతే రావడం జరిగింది. సో ఇది నేను మీకు చెప్తున్నానండి. ఆ సమస్య అయితే నాకు తీరిపోయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ హనుమాన్ వచ్చేసి స్వయంభు విగ్రహం అండి. ఎవరు చెక్కింది కాదండి. స్వయంభుగా స్వామివారే వెలిచారండి. అంజనామాత తపస్సు చేసిన ఆ తపస్సు ఫలితం వల్ల హనుమంతుల వారు ఇక్కడ జన్మించారని చెప్పేసి మనకి శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి. వీడియోలో అయితే మనం అందరం కలుసుకుందాం. కీప్ సపోర్టింగ్. ప్లీజ్ ఫాలో రైడ్ విత్ మహి 7.